రేషన్ లబ్ధిదారులను అక్కడి డీలర్ ఎండియు ఆపరేటర్లు కలిసి బురిడి కొట్టించారు. గత నెలలో కందిపప్పును ఇవ్వకుండానే లబ్ధిదారులతో వేలిముద్రలను వేయించుకున్నారు. విషయం తెలిసి లబ్ధిదారులు ఆందోళనకి దిగారు. కందిపప్పును ఇవ్వకుండానే డీలర్ ఎండియు ఆపరేటర్లు పథకం ప్రకారం మోసం చేశారని లబ్ధిదారులు ఆర్డీఓ అధికారులకి ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. లావేరు మండలంలోని లక్ష్మీపురం, నేదురుపేట గ్రామాలకు చెందిన లబ్ధిదారులకి రేషన్ సరుకులలో కందిపప్పును సరఫరా చేయకుండానే బయోమెట్రిక్ వేయించుకున్నారు. రేషన్ డీలర్ రమణమ్మ, ఎండియు ఆపరేటర్ సూర్యనారాయణలు ఇద్దరూ కలిసి తమను మోసం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రతి నెల ప్రభుత్వం బియ్యం, పంచదారను మాత్రమే పంపిణీ చేసి కందిపప్పుతో సహా అన్ని సరుకులు ఇచ్చినట్లుగా బయోమెట్రిక్ వేయించుకుంటున్నారని వారు గగ్గోలు పెడుతున్నారు. బయోమెట్రిక్ వేయకుండా ఉన్న వాళ్ళకి సరుకులు అందజేయగా వేసిన వారికి మాత్రం ఇవ్వకుండా చుక్కలు చూపించారు. కందిపప్పు తమకు ఇవ్వలేదని బయోమెట్రిక్ మాత్రం వేయించుకున్నారని పలువురు గ్రామస్తులు ఈ సందర్భంగా అధికారులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మీపురం గ్రామస్తులు మాత్రం డీలర్ రమణమ్మ, ఎండియు ఆపరేటర్ సూర్యనారాయణను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం నుంచి ఈరోజు లక్ష్మీపురం, నేదురుపేట గ్రామస్తులు అందరూ కలిసి ఆర్డీఓ ఆఫీస్ రావడం జరిగింది. మా డీలర్ గారు దల్లి రమణమ్మ గారు, అలాగే ఎండి ఆపరేటరు సేటల సూర్యనారాయణ కలిసి సుమారు 1200 కేజీలు కందిపప్పు అప్పుడు 3 నెలలుగా పక్కతో పట్టించి వాళ్ళు సొమ్ము చేసుకొని పేద ప్రజలకు ఇవ్వకుండా తినేయడం జరిగింది. దానిపై మన ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం కోసం ఈరోజు 2 గ్రామాల నుంచి భారీగా ప్రజలు 50 మంది ఇక్కడికి విచ్చేసి మరి ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. సారు తదుపరి చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు మాట ఇచ్చి మమ్మల్ని తిరిగి పంపించడం జరిగింది. మరి వాళ్ళకైతే ఓట వేడుకున్నాం. మేము తప్పకుండా వాళ్ళు ప్రజలందరికీ న్యాయం చేయాలని మేము సార్కి అడగగా తప్పకుండా తగు చర్యలు మేము తీసుకుంటామని ఆయన మాకు సమాధానం చెప్పి మమ్మల్ని పంపించారు. మరి అధికారులకు కూడా మేము కోరుకునేది ఏంటంటే తప్పకుండా వీళ్ళిద్దరిపై యాక్షన్ తీసుకొని తక్షణమే విధుల నుంచి తొలగించి మరి ప్రజలందరికీ తగు న్యాయం చేయవలసిందిగా ప్రజల తరపున కోరుకుంటున్నాం. చెప్పాలా? మాది లేదురుపేట లక్ష్మీపురం పంచాయతీ. నా పేరు సాడసిరి తల్లి. మాకు 3 మాసాల కానించి కందిపప్పు కానీ, గోధుమ పిండి కానీ, పంచదార కానీ మాకేమి ఇవ్వలేదు. మా డీలర్ అంత గొప్ప డీలర్ అయ్యింది. మరి మమ్మల్ని ఎలా బతకమంటారు? మమ్మల్ని ఏడు తినమంటారు? మేము ఇప్పుడు 200 మంది జనం వచ్చినాం ఇక్కడికి. మా పళ్ళు పాటలు లేకంట, మాకు బియ్యం లేవు, మాకు రైస్ లేదు. మేము ఎలా బతకాలా? మేము ఎలా తినాలా? మేము ఏడు చెయ్యాలా? ఏడు చెప్పరా? మీరు మేధోలు ఏడు చెప్పరా? మాకు ఏదో దారి పెట్టరా? మేము ఎలా బతకాలా తల్లి పిల్లలతోటి? మా పంటలు లేవు, మా కొరిసిన పంటలు లేవు. మాకే బతకాలా? మాకేటి ఎక్కడ ఏటి ఆస్కారం లేదు. కోట ఇలా చేస్తే మాకు ఎలా దొంగతనం చేసి అమ్ముకొని మాకు ఎలా తినేస్తుంటే మమ్మల్ని మీరు గవర్నమెంట్ ఎందుకు ఇస్తాను? మాకు ఇమ్మని ఇస్తాండా? బేదకి రోదకే దాన్ని తినమని ఇస్తానరా? దాన్ని నమ్ముకోమని ఇస్తానరా? మీరు ఏడు చేయమని ఇస్తానరా? మాకు నేవరికి ఇమ్మని ఇస్తానరా? ఏటి మాకు నేవరికి ఇమ్మని ఇస్తాను, మీకు తినమని ఇస్తాను. మాకు ఏటు కూడా అందలేదు, మాకు ఏటు సైపులు లేదు. మేము ఇప్పుడు 300 జగాకోళం కాలరా వేసి 300 జనం నాకు వచ్చినాము. మాకు ఏటి ఇప్పుడు ఏటు అవుతుంది? ఇక్కడ ఏటు సవిస్కారం మాకు ఏం లేదు చేస్తారు. మాకు ఏ న్యాయం చేస్తారు? పెరుగుతోలే మాకు న్యాయం చెయ్యాలా? మాకు 2 మొండి అయిపోయింది, మాకు ఇండం లేదు. ఎమ్మెల్యే సాయం మాకు ఏడు కనిపించలేదు. ఓట్లు రాగాలి అందరూ వస్తాను. ఓట్లు పోతే మీ పని మీది, మా పని మాది. ఇప్పుడు మేము ఎలాగుండాలా? ఎమ్మెల్యే మా సాయం చేయలేదు. ఆ ఎమ్మెల్యే మా సాయం చేయలేదు. ఎమ్మెల్యే సాయం మాకు కావాలా? ప్రెసిడెంట్ సాయం కావాలా? ఎంపీ సాయం కావాలా? మరి నాయలు ఎందుకు నిలబడతాను? మా సాయాలు చేయడానికి నిలబడలేదా? మేము ఓట్లు వేయలేదా? ఓట్లు వేస్తాడు ఎలా పారొస్తారు? మీ గడపొచ్చానమ్మా నాకు ఓటేయి, మీ గడపొచ్చానమ్మా నాకు ఓటేయి, మీ గడపొచ్చానమ్మా నాకు ఓటేయి.
కావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ. ఇది గత 5 నెలలుగా మేము బాధపడుతున్న ఇబ్బంది. ప్రజల కోసం ఎటువంటి ఇది లేదు. ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు. గత 5 నెలలుగా ఈ రేషన్ పంపిణీ విషయంకి వచ్చేటికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అలాగే అప్పటికి 3 నెలలు జరిగిపోయిన తర్వాత గత 2వ నెల ఫిబ్రవరి 6వ తారీఖున మేము పట్టుకున్నాం. అలాగే పట్టుకుని కందిపప్పు ఇచ్చేటట్టు అందరికీ తంబేసుకున్నారు. అలాగే నేతృపేట గ్రామం, ఆ గ్రామానికి ఒక 68 కార్డుల వరకు కందిపప్పు ఇచ్చినట్టే తంబ కూడా వేయించుకున్నారు. అదే 7వ తారీఖు వస్తే లక్ష్మీపురం గ్రామానికి వచ్చిన తర్వాత ఒక 20 కార్డుల వరకు వెళ్తే 12 కార్డులు ఇచ్చినట్టు కొట్టారు. ఈ కొట్టడం అందరం పట్టుకుంటే ఇచ్చినట్టు కొట్టారు తప్ప కందిపప్పు ఎవరికీ ఇవ్వలేదు. అదే విషయం అడిగితే కందిపప్పు రాలేదని ఎండి ఆపరేటర్ గారు చెప్పారు. అదే విషయం వాళ్ళు చేసి జరిగి వ్యాన్ ఆపే టైంలో వచ్చి మేము సాయంత్రం వచ్చి కందిపప్పు అప్పచెప్తాము, మీరు తీసుకోండి అని చెప్పారు. అదే ఎలాగవుతుంది, మేము అడిగితేనే ఇంతవరకు ఇలా జరిగింది. మేము అడగకపోతే ఇలాగే పనిచేస్తారనే ఈ ఉద్దేశం మీద మేము యాప్ చేస్తాం. అలాగే అంటే సాయంత్రం తెచ్చి కందిపప్పు వేయడం జరిగింది, మేము యాప్ చేయడం జరిగింది. అదే కంప్లీట్ ఇస్తుండగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీస్, ఆర్టీఓ ఆఫీస్కి రావడం జరిగింది. కూడా కనీసం ఒక రెండు గ్రామాలు 300 కార్డులు ప్రజలు కూడా వచ్చి దీన్ని తెలియజేయడం జరిగింది. అతను కూడా మేము చేస్తాము చెందుతాము అంటున్నారు. కానీ మాకు నమ్మకం లేదు. ఏదైనా మాకు న్యాయం జరగాలని వచ్చి కూడా ఈ 300 కార్డులు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేము కోటా కోసమని బాధలు పడుతున్నాం. మాకు డీలరమ్మ ఏటి ఇవ్వడం లేదు. ఒక తంబ వేయిస్తుంది, ఒక బియ్యమే ఇస్తుంది. 10 కేజీలు 5 కేజీలు కానీ ఓ పంచదార లేదు, ఓ పప్పు లేదు, ఒక గోధుమ పిండి లేదు, ఏం లేదు. అలాగని అడిగితే లేవమ్మా తేలేదమ్మా అనేస్తుంది. మాట్లాడితే అటు నుంచి ఇటు తిరగబడుతుంది. మేము ఏటి చెయ్యాలా? మేము ఎలాగ బతకాల? ఎందుకు ఆ కోట ఉన్నదని పేరే కానీ మాకు ఏ కడుపు మంట తీరడం లేదు. మేము ఎవరికి వెళ్ళి అడగాల? ఎక్కడికి వెళ్ళి అడిగినా ఇక్కడ కోదమ్మా అక్కడ కోదమ్మా ఇక్కడ అనేస్తాండ్రు. ఇయ్యాల ఒక చేస్తే మేము ఇక్కడి నుంచి ఇస్తామమ్మా అనేసినాడు. కానీ అతను సాయం చేయడం లేదు. పేసినంటే ఆ ఊర్లో ఉన్నామమ్మా పర్వాలేదమ్మా అనేస్తాడు అంతే. అవులు